అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. ఈ రోజు ఎపిసోడ్ 13 యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ సిరీస్ లో ఈ రోజు డిస్కస్ చేస్తాం. సో మొదటి కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్ 2026. The amendment proposes to extend legal protection to national song Vande Mataram, a patriotic song from Bankim Chandra Chatterjee's or Chandra Chattopadhyay's novel Anandamath, published in 1882. So the proposed bill seeks to place Vande Mataram in a legal position similar to Janaganamana for purpose of punishment for insult or obstruction during singing. So the union government introduced the bill to prevent insults to Vande Mataram. ఇది ఇప్పటిదాకా ఈ స్టేటస్ అనేది జనగణమనకు ఉండేది. వందే మాత్రం నేషనల్ సాంగ్ గా ఉంది, కానీ నేషనల్ యాంథమ్ కి కొంచెం ఎక్కువ మనము ప్రయారిటీ గానీ ఎక్కువ సీరియస్నెస్ గానీ మనము ఫోకస్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈక్వల్ ఫుట్టింగ్ పైన తీసుకురావడానికి వందే మాతరాన్ని కూడా నేషనల్ యాంథమ్ లో ఎలా అయితే డిస్రెస్పెక్ట్ చేస్తే మనం కేసు ఫైల్ చేసి, సో ఇప్పటిదాకా మనకున్న నాలెడ్జ్ ఏంటి అంటే, నేషనల్ యాంథమ్ అయిన జనగణమనని మనం డిస్రెస్పెక్ట్ చేసిన ఈ ఫామ్ దానికి తగ్గట్టు వాళ్ళు ఏదైతే మన 1971 లో తీసుకొచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971 ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళు కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీ ని మనం గనక చూసినట్టయితే, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్ కేసు ఒకటి మనము డిస్కస్ చేయాలి. అది బిజో ఇమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనే చెప్పుకోవచ్చు. ఈ బిజో ఇమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో 1986 లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఏంటంటే, కేవలం నేషనల్ యాంథమ్ ఏదైతే జనగణమన పాడుతున్నప్పుడు ఆలపిస్తున్నప్పుడు కేవలం సైలెంట్ గా నిలబడి పాడకుండా సైలెంట్ గా నిలబడినంత మాత్రాన అది డిస్రెస్పెక్ట్ చేసినట్టు కాదు. అది ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళని పాడండి అని చెప్పి మనం ఫోర్స్ చేయకూడదు, వాళ్ళని బలవంత పెట్టకూడదు. అలా బలవంత పెడితే అది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 19 అవుతుంది, అలాగే వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 25 అవుతుంది. కాబట్టి వాళ్లకు సైలెంట్ గా నిలబడే హక్కు ఉంది. నేషనల్ యాంథమ్ పాడాలంటే వాళ్ళు పాడొచ్చు, లేదు అనుకునే వాళ్ళు సైలెంట్ గా గౌరవంగా నిలబడొచ్చు అని బిజో ఇమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో సుప్రీంకోర్టు 1986 లో రూలింగ్ ఇవ్వడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వందే మాత్రం నేషనల్ సాంగ్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం నేషనల్ యాంథమ్ తో ఈక్వల్ గా తీసుకురావాలనే ప్రయత్నంలో ఈ అమెండ్మెంట్ బిల్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, Kaushal Setu on Kaushal Sarthi portals. The UP government launched the portals on the World Youth Skills Day 2026 on July 15th. Kaushal Setu is a digital platform for training partners to register in a paperless and transparent manner. Kaushal ante andaru telisina skill. Kaushal Sarthi is a design for students to help them locate skill training centers, view available courses and access job opportunities. So పేరులోనే ఉన్నాడు సారథి అంటే నడిపించేవాడు. సో రథ సారథి అంటాం కదా, అట్లా ఈ కౌశల్ సారథి అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఆ స్కిల్ సెంటర్స్ వైపు నడిపించే పోర్టల్ అనమాట కౌశల్ సారథి అనేది. కౌశల్ సేతు అంటే మనకు తెలుసు బ్రిడ్జ్. సో ఈ స్కిల్ ఏదైతే ఉన్నాయో ఈ స్కిల్ సెంటర్స్ కి సంబంధించి రిజిస్టర్ అవ్వడానికి, కనెక్ట్ అవ్వడానికి ఏదైతే కనెక్టింగ్ బ్రిడ్జ్ లాగా ఏ పోర్టల్ అయితే పనిచేస్తుందో దాన్ని కౌశల్ సేతు అని పెట్టారు. చాలా ఆలోచించి అవి చేస్తున్న వర్క్ కి తగ్గట్టు వాడి పేరు నేమ్ చేయడం జరిగింది. వెరీ గుడ్. External Affairs Minister Jaishankar launched Shanti campaign, secure, holistic, advanced and normative trust and integrity. The campaign supports India's bid for non-permanent seat for United Nations Security Council for the term 28 to 29. India has already served 8 times, which highlights its role in global peacekeeping. So ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రస్తుతానికి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో 5 పర్మనెంట్ మెంబర్స్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. సో ఈ పర్మనెంట్ మెంబర్స్ అందరికీ తెలిసిందే, అయినా మరొకసారి నేను గుర్తు చేస్తాను. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, రష్యా, చైనా, ఈ 5 దేశాలు, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, రష్యా, చైనా, ఈ 5 దేశాలు పర్మనెంట్ మెంబర్స్ గా ఉంటారు. 10 మెంబర్స్ నాన్ పర్మనెంట్ గా ఉంటారు. ప్రస్తుతం ఉన్న 10 మెంబర్స్ లో పాకిస్తాన్ కూడా ఉంది. ఆ పాకిస్తాన్ యొక్క టర్మ్ ఈ డిసెంబర్ 2026, 31 డిసెంబర్ 2026 ఎక్స్పైర్ అవుతుంది. సో పాకిస్తాన్ తో పాటు గ్రీస్, పనామా, సోమాలియా, డెన్మార్క్ లాంటి దేశాలకు కూడా 2026 డిసెంబర్ 31 ఎక్స్పైరేషన్ ఉంది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ గా. సో ఈ టర్మ్ అయిపోతుంది కాబట్టి దాని ప్లేస్ లో కొత్త మెంబర్స్ కు ఎలాగైతే మనకు ఓటింగ్ జరిగి సెలెక్ట్ చేసుకుంటారు, ఆ ఓటింగ్ లో ప్రాసెస్ గా మనం క్యాంపెయిన్ రన్ చేస్తున్నాము. శాంతి అనే క్యాంపెయిన్ రన్ చేస్తున్నాము. సెక్యూరింగ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ త్రూ నార్మ్స్, ట్రస్ట్ అండ్ ఇంటిగ్రిటీ. సో దీని గురించి మనము డీటెయిల్ గా డిస్కస్ చేయాలంటే, అడ్వాన్సింగ్ రిఫార్మ్డ్
మల్టీలాటరలిజం. ప్రపంచం ఎప్పుడూ కూడా బైపోలార్ వరల్డ్ గా ఉండే పరిస్థితి కాదు. ఒకప్పుడు బైపోలార్ వరల్డ్ ఉంది. 1945 వరల్డ్ వార్ 2 ముగిసిన తర్వాత 1991 వరకు ఫాల్ ఆఫ్ సోవియట్ యూనియన్ వరకు కూడా బైపోలార్ వరల్డ్ గా ఉంది. ఆ టైంలో కూడా ఇండియా నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ లో ఎలాంటి సైట్స్ తీసుకోకుండా మనకంటూ ఒక ఓన్ ఫారిన్ పాలసీ, నాన్ అలైన్మెంట్ పాలసీ తీసుకుంది. అది ఇప్పటికీ రిలవెంటే. ఇప్పుడు ఈ 1991 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక సూపర్ పవర్ గా ఎమర్జ్ అయింది. యుఎస్ఎస్ఆర్ డిసిటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ బైపోలార్ వరల్డ్ నుంచి యూనిపోలార్ వరల్డ్ లోకి కొంతకాలం మనము అడుగులేసాము. తర్వాత చైనా ఎప్పుడైతే 2005-6 నుంచి ఎమర్జ్ అవడం స్టార్ట్ అయిందో, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సినారియో చూస్తే ఇప్పుడు యుఎస్ఏ ఇరాన్ తో చేస్తున్న యుద్ధం వల్ల యుఎస్ఏ ఒకప్పుడు సూపర్ పవర్ అని, ఇన్విన్సిబుల్ అని భావించేవాళ్ళం. ఇరాన్ లాంటి ఒక నాన్ న్యూక్లియర్ నేషన్ కూడా యుఎస్ఏని గత జనవరి నుంచి గత 6 నెలలుగా జరుగుతున్న యుఎస్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లో ఎలా యుఎస్ఏని ఇజ్రాయెల్ ని ఇరాన్ ఒక నాన్ న్యూక్లియర్ స్టేట్ ముప్పు తిప్పలు పెడతా ఉంది హార్మో స్టేట్ బ్లాక్ చేయడం ద్వారా. ఒక యుఎస్ఏ అనేది నో లాంగర్ సూపర్ పవర్ అనేది మనకు ఇప్పుడు అర్థమవుతుంది. ఈ లాస్ట్ 2 decades లో ఇండియా ఒక ఎమర్జింగ్ గ్లోబల్ పవర్ గా తయారైంది. అలాగే చైనా కూడా ఇట్స్ కంపీటింగ్ ఇట్స్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ప్లాట్ఫామ్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఒక ఎమర్జింగ్ సూపర్ పవర్ గా ఇండియా అలాగే చైనా కూడా ఎమర్జ్ అవుతున్నాయి. సో ఇలాంటి ఒక మల్టీ పోలార్ వరల్డ్ లో ఒకవైపు చైనా, ఒకవైపు యుఎస్ఏ, ఒకవైపు రష్యా, ఒకవైపు ఇండియా, ఇలాంటి మల్టీ ప్లేయర్స్ ఉన్న ఈ తరుణంలో బైపోలార్ వరల్డ్, యూనిపోలార్ వరల్డ్ అనే కాన్సెప్ట్స్ పక్కన పెట్టి మల్టీలాటరలిజం ని మనం అడాప్ట్ చేసుకోవాలి. త్రూ డైలాగ్, కోఆపరేషన్, బ్రిడ్జింగ్ డిఫరెన్సెస్ టు స్ట్రెంథెన్ గ్లోబల్ గవర్నెన్స్, ఫ్యూచర్ రెడీ పీస్ కీపింగ్, modernizing peacekeeping with technology and promote the role of women peacekeepers, human-centric AI, artificial intelligence rooted in inclusivity, security, and public good, free and open maritime order. సో మనకు అందరికీ తెలిసిందే ఫ్రీ అండ్ ఓపెన్ మ్యారిటైమ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి హార్మోస్ స్ట్రైట్ బ్లాక్ చేయడం ద్వారా మనం అందరం కూడా గత కొన్ని నెలలుగా గమనిస్తున్నాం. ఈ హార్మోస్ స్ట్రైట్ ని పక్కన పెడితే ఇండియన్ ఓషన్ రీజియన్ ఇంక్లూడింగ్ దాట్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా నుంచి వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా వరకు లేదా ఇండోనేషియా వరకు, సౌత్ ఈస్ట్ ఏషియా వరకు కూడా మనం చూసినట్టయితే ఈ లార్జర్ ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఒక నెట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ప్రొవైడర్ గా ఉన్న వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ నేవీ ఈజ్ ఇండియన్ నేవీ. ఈ ఇండియన్ నేవీ ఏదైతే నెట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ప్రొవైడర్ రోల్ గా ప్లే చేస్తుందో, అది పైరేట్స్ థ్రెట్ అవనివ్వండి, సోమాలియా పైరేట్స్ షిప్స్ ని హైజాక్ చేస్తుంటే అక్కడ మన మార్కోస్ కమాండోస్ వెళ్ళి అక్కడ రెస్క్యూ మిషన్స్ చేస్తారు. అలాగే ఏదన్నా టెర్రరిస్ట్ యాక్టివిటీ ఎక్కడన్నా ఉన్నా కూడా దాన్ని కూడా మన కోస్ట్ గార్డ్ గానీ, మార్కోస్ గానీ అక్కడ కూడా వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్, అలాగే యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ వాళ్ళు క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఒక మన దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఐఎన్ఎస్ విక్రాంత్ గానీ, ఐఎన్ఎస్ అరిహంత్ గానీ, అరిఘాట్ గానీ, ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, అలాగే డెస్ట్రాయర్స్, ఇలాంటి ఫ్రిగేట్స్ మన దగ్గర లార్జ్ పవర్ఫుల్ నేవీ ఏదైతే ఉందో ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో, మ్యాన్ పవర్ తో మనము ఒక స్ట్రాంగ్ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ గా మనము ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఫ్రీ అండ్ ఓపెన్ మ్యారిటైమ్ సెక్యూరిటీకి మనము తోడ్పాటు అందిస్తున్నాం. కౌంటర్ టెర్రర్ ఫైనాన్సింగ్, స్ట్రెంథనింగ్ సస్టైన్డ్ గ్లోబల్ ఎఫర్ట్స్ అగేన్స్ట్ టెర్రర్ ఫైనాన్సింగ్. సో మనము రీసెంట్ గా చూసిన దురంధర్ మూవీలో కూడా టెర్రర్ ఫైనాన్సింగ్ గురించి చాలా క్లియర్ గా కూడా వాళ్ళు చూపించడం జరిగింది. సో ఈ టెర్రర్ ఫైనాన్సింగ్ ఎలా జరుగుతుంది, దాన్ని అరికెట్టాలంటే ఏం చేయాలి అనే దానిపైన కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్, ఎన్షూరింగ్ ద గ్లోబల్ సౌత్ కన్సర్న్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, పరివర్తన్ స్కీమ్. The scheme was approved to replace older polluting heavy vehicles in the Delhi NCR region. Parivartan stands for Program for Accelerated Renewable Incentivization of Vehicle Assets for Reducing Transport Air Pollution and Network Emissions. Is a 9,585 crore central initiative to curb vehicular pollution in NCR. సో పరివర్తన అంటే ట్రాన్స్ఫార్మేషన్. సో మనము పొల్యూటింగ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఐసీ వెహికల్స్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వెహికల్స్ దగ్గర నుంచి ఈవీ వెహికల్స్ కి మనం ఎట్లా అయితే ట్రాన్స్ఫార్మ్ అవ్వాలో దానికి సంబంధించిన స్కీమ్ ఇది, ఈ ఇన్సెంటివ్ స్కీమ్. సో ఇది మన ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ద న్యూ చైర్మన్ ఫర్ NCM. Central government has recently appointed Harshdeep Singh Grewal as the chairperson of the National Commission for Minorities. He succeeded Iqbal Singh Lalpura and was officially nominated by the government for a 3-year term. NCM is a statutory body established in 1992 Act to safeguard the constitutional and legal rights of the minority community in India. So ఈ 1992 యాక్ట్ కింద ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇది. సో ఇది ఈ రోజు కరెంట్ అఫైర్స్. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ. జై హింద్.